స్టోరీ మొత్తం అంత ఇంట్రెస్ట్తో విని ఎందుకు వద్దన్నాడు? నేను డైరెక్ట్ చేస్తా అనే నమ్మకం వాళ్ళకి లేదంట. స్టోరీ ఇచ్చేయమన్నారు, కుదరదని చెప్పేసి వచ్చేసా. ఎన్నిసార్లు రిజెక్షన్ ఎలా ఫేస్ చేస్తున్నావురా? ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇదంతా? నాకంటే ముందు ఒకడు పుట్టాడు కదా మా అన్నయ్య, వాడి ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ థింగ్స్ అన్నీ చూసుకుంటాడు. వాడి నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. నీకు తెలుసు కదా అన్నయ్య గురించి. నా కెరియర్ నా కష్టం మీద ఆధారపడి ఉందిరా. ఈ మెంటల్ ప్రెషర్, టెన్షన్లు అంటావా, ఇవన్నీ నా దగ్గర రానివ్వకుండా చూసుకోవడానికి నా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి కాల్ చేస్తాను, అంతా సెట్ అయిపోతుంది. మన ముందు వెనక ఎవరూ పుట్టలేదు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు చూసుకుందామని నమ్మకం ఇవ్వడానికి. అయినా అలాంటి పరిస్థితి అస్సలు రానివ్వకూడదు. రే రఘు, ఏం ఆలోచిస్తున్నావురా? ఏం లేదురా. సర్లే, నా గురించి పక్కన పెట్టు. ఎలా నడుస్తుంది? కావ్య ఏమంటుంది? జాబ్ పోయిందిరా ఆరిఫ్. ఏంటి? నేనే ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా కావ్యకి నాన్నకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. రే జాబ్ పోవడం ఏంట్రా?